నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పుడు మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. రాజస్థాన్ కు చెందిన వ్యాపారవేత్త దినేష్ బేవాల్ తన కుమారుడికి నీట్ లో మంచి ర్యాంక్ కావాలనే ఆశతో లీక్ అయిన ప్రశ్నపత్రం కోసం ఏకంగా 10 లక్షల రూపాయలు చెల్లించాడట. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఇంత డబ్బు ఖర్చు చేసి అన్ని షార్ట్ కట్లు ట్రై చేసినా అతని కుమారుడు సాధించిన మార్కులు కేవలం 720లో 107 మాత్రమేనని సమాచారం. ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు సెటర్ల వర్షం కురిపిస్తున్నారు. పేపర్ లీక్ కొనడానికే 10 లక్షలైతే చదివించడానికి ట్యూషన్ పెట్టి ఉంటే బెటర్ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కేసులో బయటపడుతున్న కొత్త విషయాలేంటి? దేశవ్యాప్తంగా ఎందుకు చర్చనీయాంశమైంది? స్పెషల్ స్టోరీలో చూద్దాం. నీట్ పేపర్ లీక్ కేసు దేశ విద్యా వ్యవస్థను కుదిపేసిన వ్యవహారం. మెడికల్ సీట్ కోసం లక్షలాది మంది విద్యార్థులు రాత్రింబవళ్లు కష్టపడుతుంటే కొందరు మాత్రం డబ్బుతో షార్ట్ కట్ల కోసం ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు తీవ్ర ఆగ్రహంకు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ కు చెందిన వ్యాపారవేత్త దినేష్ బేవాల్ పేరు వెలుగులోకి రావటం మరింత సంచలనంగా మారింది. తన కుమారుడికి నీట్ లో ప్రశ్నపత్రం ముందుగానే అందించేందుకు మధ్యవర్తుల ద్వారా 10 లక్షలు చెల్లించడాన్ని విచారణ సంస్థలు అనుమానిస్తున్నాయి. కానీ అన్ని ఏర్పాట్లు చేసిన ఫలితం మాత్రం తారుమారైంది. అతని కుమారుడు సాధించిన మార్కులు కేవలం 107 మాత్రమేనని సమాచారం బయటకు రావడంతో సోషల్ మీడియాలో మొత్తం సెటర్లతో మోగిపోతుంది. పేపర్ లీక్ అయినా జ్ఞానం లీక్ కాలేదేమో. 10 లక్షల పెట్టుబడికి 107 మార్కుల రిటర్న్ కొనుక్కోవటం కంటే చదువుకోవడం మంచిదని ఇప్పుడు తెలిసిందా అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజాయితీగా చదివే విద్యార్థుల భవిష్యత్తుతో ఇలా ఆటలాడడం అత్యంత దురదృష్టకరమని మండిపడుతున్నాయి. ఇక ఇప్పుడు ఈ కేసులో ఇంకా ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయనేది దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.